పొందాల్సిన పని లేదు. ఓకే, సో ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాస్? ఒక గ్రూప్. క్లాజ్ కండిషన్స్. సో జనరల్గా క్లాస్ అంటే ఏంటి అంటే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్లో అదొక పార్ట్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్లో ఇట్స్ ఎ పార్ట్ అన్నమ్మ. సో డెఫినేషన్ ఎలా రాస్తాం? ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం ముందు, తర్వాత దాంట్లో పార్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఉంది. సో టేబుల్ నేమ్ వచ్చి ఈఆర్పి ఉంది, ఇక్కడ వేర్ అని చెప్పి ఒక కాలం నేమ్ ఉంది, కాలం నేమ్ వచ్చేసి కోర్స్ CYURSC, కోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సెల్. సో దీని అన్నిటిని కలిపి ఏమని పిలుస్తాం? సింపుల్గా ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అంటాం, అంతే కదా? నా స్టేట్మెంట్ కరెక్టేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు SQL, దీన్ని స్టేట్మెంట్ అంటాం. సో ఇక్కడ డెఫినేషన్లు ఏమన్నారంటే క్లాస్ ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ SQL స్టేట్మెంట్ అన్నారు. అంటే ఏంటి? క్లాస్ అనేది SQL స్టేట్మెంట్లో ఒక పార్ట్ అన్నారు. ఓకే, దానికి ప్రూఫ్ ఏంటి అంటే ఇక్కడ సెలెక్ట్ అని ఉంది చూసారా, ఇట్ ఈజ్ ఎ క్లాస్. ఇక్కడ ఫ్రమ్ అనేది ఫ్రమ్ క్లాస్ అంటాం, వేర్ అనేది వేర్ క్లాస్ అంటాం. సో అర్థమైంది కదా ఎందుకని క్లాస్ అనేది SQL స్టేట్మెంట్లో పార్ట్ అంటే? మీరు SQL స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఈ క్లాస్లో ఉండే పదాలు కూడా టచ్ అవుతూ ఉంటాయి అని అర్థం. అయితే వేర్ క్లాజ్ చెప్పినారు మీరు. ఓకే, మేబీ వేర్ క్లాస్ ఒక్కటి చెప్పుకుంటాను, అది అవసరం ఫస్ట్ క్లాస్లోనే చెప్పేస్తాను. సో స్టేట్మెంట్ సింపుల్గా దట్ టెల్స్ ఏం చెప్పిద్దంట? SQL సర్వర్ వాట్ యాక్షన్ నీడ్ టు పర్ఫామ్. సో ఇక్కడ ఈ SQL క్లాస్ ఏదైతే ఉందో అది SQL సర్వర్కి చెప్తుంది ఏ పర్ఫామ్ చేయాలి అంటే ఏం పని చేయాలి అని. సో ఇక్కడ వేర్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సెల్ అంటే ఎక్సెల్ డేటా మాత్రమే చూపించు అని చెప్పటాన్నే SQL క్లాస్ అంటాం. సో అర్థమైంది కదా క్లాస్ అంటే ఏంటి అని? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ SQL స్టేట్మెంట్ దట్ టెల్స్ SQL సర్వర్ వాట్ యాక్షన్ నీడ్ టు పర్ఫామ్. ఓకేనా? సో ఈ క్లాసెస్ అనేది మనం డైరెక్ట్గా యూజ్ చేయలేం. ఎలా యూజ్ చేస్తాం అంటే క్లాసెస్ ఆర్ యూజ్డ్ విత్ కమాండ్స్. సో ఇది కమాండ్స్తో కలిపే యూజ్ చేస్తాం. సో ఇక్కడ కమాండ్స్ అంటే ఏమేమి ఉంటాయి? లైక్ సెలెక్ట్ కమాండ్ ఉండొచ్చు, అప్డేట్ కమాండ్ ఉండొచ్చు, ఇన్సర్ట్ కమాండ్ ఉండొచ్చు, అండ్ డిలీట్ కమాండ్ కూడా ఉండొచ్చు. ఓకేనా? సో ఈ కమాండ్స్తో కలిపి మాత్రమే క్లాస్ అనేవి వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు చూడొచ్చు సెలెక్ట్ అనే కమాండ్ ఉంది. అంటే ఏం లేదు, సింపుల్గా DML DQL కమాండ్స్ మాత్రమే వర్క్ అవుతాయి అని అర్థం. DDL ఉండదు, ఎందుకంటే అది క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ ఉండదు, క్రియేట్ చేసి అయిపోయాక క్లాస్ వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ మీరు చెప్పండి, మనం ఇంకా క్లాస్లోకి వెళ్దాం. Clause is a part of SQL statement that tells SQL server what action we need to perform. ఓకే, కింద Clause are used with commands like select, update, insert and delete. ఈ 4 మాత్రం. అంటే ఇక్కడ ఈ 3 వచ్చి DML కదా. అవును, అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్. ఇది వచ్చి DQL, అది చెప్పడానికి రాశాను అంతే. సో స్పెషల్ మెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు క్లాస్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే సెలెక్ట్ క్లాస్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే లైన్లో ఫస్ట్ మనకి ఏమేమి క్లాసెస్ ఉన్నాయో రాద్దాం, తర్వాత ఏ క్లాస్ ఎప్పుడు యూజ్ చేయాలో రాద్దాం. ఫస్ట్ సెలెక్ట్ క్లాసు, తర్వాత మనకు ఉండేది ఫ్రమ్ క్లాసు, తర్వాత మనకు ఉండేది ఏంటిదంటే వేర్ క్లాస్. సో ఈ ఫస్ట్ 3 మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఎందుకంటే మీరు ఇప్పటికి చాలాసార్లు యూజ్ చేసి ఉంటారు. ఓకే, వేర్ తర్వాత మనకు ఉండేది డిస్టింక్ట్ క్లాస్ అంటాం. సో డిస్టింక్ట్ క్లాస్ అంటే ఏంటి అంటే యూనిక్ వాల్యూస్ అనమాట. ఓకేనా? సో అంటే ఏంటి, మన టేబుల్లో నుంచి యూనిక్ వాల్యూస్ తీసుకోవడానికి డిస్టింక్ట్ క్లాస్ అంటాం, మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఆర్డర్ బై అనేది ఆర్డర్ బై క్లాస్ అంటాం. సో మీకు అసైనింగ్ ఆర్డర్, డిసైనింగ్ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఎక్సెల్. షార్ట్ చేస్తాం కదా, A to Z, Z to A నా, లేదంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని, దాన్నే ఆర్డర్ బై అంటాం. నెక్స్ట్ మనకు ఉండేది గ్రూప్ బై అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పివోట్ టేబుల్ ఎలా చేస్తాం అలా చేస్తాం అనమాట. ఓకే, సో గ్రూప్ బై అనేది ఇక్కడ ఉన్నట్లో పెద్దది, అందుకని ఎక్కువ స్పేస్ వదిలేస్తాను. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే హ్యావింగ్ క్లాస్. సో ఇది గ్రూప్ బై చేశాక ఫిల్టర్ చేయడానికి యూజ్ చేసే క్లాస్నే హ్యావింగ్ క్లాస్ అంటాం.
ఓకే. అంటే మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా నేను కోర్స్ రాసి డెఫినేషన్స్ చెప్పినప్పుడు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ మనకుండే టాప్ క్లాస్. ఓకే, సో ఫస్ట్ ఈ 8 మీద చూద్దాం. ఈ 8 అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాటికి జోలికి వెళ్దాం. ఫస్ట్ నాకు ఉండేది ఏంటిదంటే సెలెక్ట్ క్లాస్. సో సెలెక్ట్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామో చెప్పగలరా? డేటాను రిట్రీవ్ చేయడానికి. సో సింపుల్గా చెప్పాలంటే ది సెలెక్ట్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ డేటా. డేటా. సో టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్. సో ఒక టేబుల్ నుంచి అయినా తీసుకోవచ్చు లేదా మల్టిపుల్ టేబుల్స్ నుంచి అయినా తీసుకోవచ్చు కదా ఒకేసారి. అవును. ఎలా తీసుకుంటాం వన్ ఆర్ మోర్ టేబుల్స్ అంటే? ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ సో ఎస్క్యూఎల్ సర్వర్లోకి వెళ్తాను. ఇది మన ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ న్యూ క్వరీ ఇచ్చి నేను డేటాబేస్ అనేది చేంజ్ చేస్తాను. సో నా దగ్గర 2 డేటాబేసెస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ 1, రెండోది మెయిన్ 2. ఒక నిమిషం లోడ్ అవుతుంది. ఓకే. ఓకే, సో ఇప్పుడు వచ్చింది నాకు. నేనేం చేస్తా అంటే మెయిన్ 2 అని ఇచ్చాను. ఇప్పుడు మీరు చూడొచ్చు సింపుల్గా ఫస్ట్ ఏం చేశానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఆర్పి అని ఇచ్చాను. ఇది ఒక టేబుల్. కిందకు వచ్చి నేను మళ్ళీ ఏం చేశాను అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఇచ్చాను. ఇది ఇంకో టేబుల్. అంతే కదా, 2 టేబుల్స్ కదా ఈ రెండు అవును. కలిపి రన్ చేశాను. ఒక టేబుల్ నుంచి తీసుకోవచ్చు, మల్టిపుల్ టేబుల్స్ నుంచి తీసుకోవచ్చు. జస్ట్ ఈ ప్రెస్ అండ్ రన్. మీరు చూడొచ్చు 2 టేబుల్స్ నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఎంప్లాయీస్ టేబుల్ కింద ఉంది. సో ఇక్కడ 4 ఉన్నారు ఎంప్లాయీస్. ఓకే, ఇది ఈఆర్పి టేబుల్ పైన ఉంది. ఓకేనా, దీన్నే మనం ఏమంటాం అంటే సెలెక్ట్ క్లాస్ అంటాం. సెలెక్ట్ క్లాస్ అంటే ఏం లేదు, మన టేబుల్ని అవుట్పుట్ తీయటం కోసం యూజ్ చేసేదాన్ని సెలెక్ట్ క్లాస్ అంటాం. ఇక్కడ మీరు స్టార్ అని ఇస్తే అన్ని కాలమ్స్ వస్తాయి, లేదు అంటే కాలం వైజ్గా కూడా ఇవ్వచ్చు. కాలం 1 కావాలా, కాలం 2 కావాలా, ఇలా కూడా ఇస్తాం. ఓకే, హియర్ వి విల్ సీ సింటాక్స్. సింటాక్స్ అంటే ఏంటి అంటే ఇది ఎలా రాయాలో చెప్పేదాన్ని సింటాక్స్ అంటాం. సింపుల్గా సెలెక్ట్, ఇక్కడ కాలమ్స్ అంటాం. సో కాలమ్స్ అంటే మీరు అన్ని కాలమ్స్ నేమ్స్ రాసుకోవచ్చు లేదా స్టార్ కూడా ఇవ్వచ్చు. ఫ్రమ్ టేబుల్ నేమ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఎ సెలెక్ట్ అనమాట. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఫ్రమ్ క్లాస్. ఓకే, సో హలో, వాయిస్ క్లియర్గా ఉందా మీకు? క్లియర్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఫ్రమ్ క్లాస్. సో ఫ్రమ్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం మీరు చెప్పండి. అంటే ఏదైనా స్పెసిఫిక్ టేబుల్ నుంచి సో స్పెసిఫైస్ ద టేబుల్ అనమాట. అంటే ఏ టేబుల్. టేబుల్ నుంచి మనం ఇప్పుడు సెలెక్ట్ స్టార్ టేబుల్ నేమ్ అని ఇస్తే వర్కౌట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎస్క్యూఎల్లోకి వచ్చేసి సెలెక్ట్ స్టార్ అని ఇచ్చేసాను. సెలెక్ట్ స్టార్ టేబుల్ నేమ్ వచ్చి ఈఆర్పి. సో ఇప్పుడు నాకేమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఐఆర్పి అంటే ఏంటో తెలీదు. ఓకేనా, అదే మీరు ఫ్రమ్ అని ఇస్తే అది డేటాబేస్ ఆబ్జెక్ట్ టేబుల్ అని అర్థం. సో అప్పటి నుంచి టేబుల్ తీసుకోగలదు అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది వై వీ నీడ్ టు యూస్ ఫ్రమ్ అనేది. ఓకే, సో స్పెసిఫైస్ ద టేబుల్ ఫ్రమ్ విచ్ డేటా విల్ బి రిట్రీవ్. సో డేటాని ఎక్కడి నుంచి అయితే రిట్రీవ్ చేస్తామో దాన్నే ఫ్రమ్ క్లాస్ అంటాం. సో నా స్టేట్మెంట్ కరెక్టే కదా? కరెక్ట్. సో దీని సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ ఎనీ కాలమ్ నేమ్ సో కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇది మనకి ఫ్రమ్ క్లాస్ అంటే. సో ఫ్రమ్ క్లాస్ అనేది ఒకే ఒక చోట యూజ్ చేస్తాం, అది ఏ టేబుల్ నుంచో చెప్పడానికి. అంటే ఎప్పుడైనా డేటాను తీసుకునేటప్పుడు మాత్రమే ఫ్రమ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం యాజ్ పర్ అవర్ నాలెడ్జ్. ఎందుకంటే తర్వాత వ్యూస్లో కూడా యూజ్ చేస్తాం, అది సెకండరీ. ప్రస్తుతానికైతే టేబుల్ వరకు తీసుకోవడానికి యూజ్ చేసేదాన్ని ఫ్రమ్ క్లాస్ అంటాం. ఓకే, నెక్స్ట్ నాకుంది వేర్ అంటే ఏంటి? సో లెట్ మీ టాక్ క్లియర్లీ. సో ఇప్పుడు నేను ఈఆర్పిని రన్ చేసినప్పుడు నాకు డేటా అనేది ఇలా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ రాస్తాను. లెట్స్ టేక్ ఈఆర్పి. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే నాకు డేటా అనేది ఇలా వచ్చింది. సో మీరు క్లియర్గా చూడొచ్చు, నాకు స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, ఏజ్, జనరల్, సిటీ, కోర్సు ఇన్ని వచ్చినాయి కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిటీలో నాకు కోర్సులో నాకు ఎక్సెల్ ఉంది, డేటా సైన్స్ ఉంది, పైథాన్ ఉంది, ఫుల్ స్టాక్ ఉంది, పవర్ బిఐ ఉంది, జావా ఉంది.
నాకు ఓన్లీ ఎక్సెల్ స్టూడెంట్స్ డేటానే కావాలంటే అప్పుడు నేనేం చేస్తాను? వేర్ కండిషన్ యూజ్ చేయాలి. లేదు అంటే ఓన్లీ ఇక్కడ క్యాష్ నుంచి పేమెంట్ చేసిన వాళ్ళ డేటా మాత్రమే కావాలంటే అప్పుడు నేనేం చేస్తాను? వేర్ వేర్ కండిషన్ అనేది కండిషన్. యూజ్ చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని వేర్కి డెఫినేషన్ చెప్పగలరా? సెలెక్ట్ స్టార్ సో సింపుల్ డెఫినేషన్ అన్నా ఫిల్టర్ ఫిల్టర్స్ డేటా విత్ కండిషన్. ఫిల్టర్ రోస్ బేస్డ్ ఆన్ కండిషన్ అనాలి. ఎందుకంటే ఇక్కడ రోస్ని ఫిల్టర్ చేస్తుంది అంతే కదా. అవును. సో ఇక్కడ రోస్లో ఎక్సెల్ ఉండే రోస్ వరకే ఇస్తుంది, లేదా ఫుల్ స్టాక్ ఉండే రోసే ఇస్తుంది, క్యాష్ ఉండే రోసే ఇస్తుంది. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ విల్ ఫిల్టర్ ఓన్లీ రోస్. ఓకే, సో దీని సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ కాలమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, సెలెక్ట్ కాలమ్ ఆర్ స్టార్ తీసుకోండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. టేబుల్ నేమ్ వేర్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు సో వేర్ కండిషన్ అంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ కండిషన్ అంటే ఏంటి అనే విషయం గురించి మాట్లాడదాం. సో లెట్ మీ టాక్. కండిషన్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఫస్ట్ మనం కాలం నేమ్ ఇస్తాం. ఓకేనా? వన్స్ కాలం నేమ్ ఇచ్చాక మనకి 6 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు. ఇక్కడ మనం వాల్యూస్ అనే ఇస్తాం. ఓకేనా? కండిషన్స్ లో మనం మొత్తం ఎన్ని ఇస్తాం అంటే 6 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఇస్తాం. ఇవన్నీ కూడా కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకేనా? కంపారిజన్ ఆపరేటర్స్ ఉండే ఈ 6 మాత్రమే వేర్ క్లాస్ లో యూజ్ చేయాలి. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, వేర్ క్లాస్ లో ఆపరేటర్స్ ఏ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అంటే కంపారిజన్ ఆపరేటర్స్ లో ఉండే 6 యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం కంపారిజన్ ఆపరేటర్స్ లో ఉండే 6 ఎలా యూజ్ చేద్దాం అంటే, ఇప్పుడు నేను 6 యూజ్ చేయటం చూపిస్తాను. లెట్ మీ టేక్. సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఈఆర్పి అయిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఈక్వల్ టు యూజ్ చేస్తా. అదేంటి అంటే వేర్ కోర్స్ ఈక్వల్ టు ఎక్సెల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఎక్సెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. కరెక్టే కదా? నెక్స్ట్ నేను అదే ఏం చేస్తా అంటే నాట్ ఈక్వల్ టు ఎక్సెల్ అని ఇస్తా. అప్పుడు ఏమైద్ది? ఎక్సెల్ తప్ప మిగతావన్నీ వస్తాయి. ఎక్సెల్ తప్ప మిగతా అన్నీ వస్తాయి. ఓకే, సో వేర్ నాట్ ఈక్వల్ టు సింబల్ ఏంటి? ఎక్స్క్లమేషన్ ఈక్వల్ టు ఎక్సెల్. సో ఇప్పుడు మీరు చూడండి, ఎక్సెల్ తప్పితే రిమైనింగ్ అన్ని కూడా వస్తాయి. ఇది ఇప్పుడు 2 చూసాం. కంపారిజన్లో ఈక్వల్ టు ఎప్పుడు వాడతాం, నాట్ ఈక్వల్ టు ఎప్పుడు వాడతాం అనేది చూసాం. నెక్స్ట్ నాకేం కావాలి అంటే, ఇక్కడ టోటల్ ఫీజులో 30,000కి ఎక్కువ కట్టే వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఇక్కడ టోటల్ ఫీజు అనే కాలం కనిపిస్తుంది కదా, ఇక్కడ 30,000 కంటే ఎక్కువ ఫీజు కట్టే వాళ్ళ డీటెయిల్సే కావాలి అనుకో. అప్పుడు ఏం చేస్తాను? సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఈ సిఆర్పి, అంతే కదా? అవును. టోటల్ ఫీ గ్రేటర్ దెన్ 30,000. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, గ్రేటర్ దెన్ 30,000 అన్నాం కాబట్టి ఫస్ట్ వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? స్టూడెంట్ ఐడి 104 ఉంటాడా ఉండడా వన్స్ ఇది రన్ చేశాక? రాదు. ఎందుకు రాదు? ఉండడు, ఎందుకంటే ఈక్వల్ టు యూజ్ చేయలేదు. గ్రేటర్ దెన్ 30,000 వస్తుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేస్తే అది కూడా రాదు. ఓకే, సో ఇప్పుడు దీనికి కోడ్ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఈఆర్పి టేబుల్ నేమ్ నాట్ ఎంప్లాయ్. ఓకే, చెప్పండి. వేర్ టోటల్ ఫీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 30,000 అయిపోయింది. సో ఇప్పుడు సేమ్ పని లెస్ దెన్ కూడా చేయొచ్చు కదా? ఎస్. సో లెట్ మీ టేక్. ఇప్పుడు టోటల్ ఫీజ్ లెస్ దెన్ 30,000 ఎవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు నాకు 30,000 అనేది వచ్చిద్దా లెస్ దెన్ 30,000 ఇచ్చినప్పుడు? లేదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చేసి లెస్ దెన్ ఈక్వల్ టు ఇస్తాను, సో దట్ మనకి వర్కౌట్ అయింది. సో ఇలా మనం 6 టైప్స్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు.
ఓకేనా? సో వేర్ క్లాస్ అంటే మీనింగ్ ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్ అన్నిటిని కూడా యూజ్ చేయొచ్చు అని అర్థం. సో నా స్టేట్మెంట్ ఎస్ కరెక్టేనా? కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మనం వేర్లో ఇంకొక టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని కూడా వాడతాం, అదే అండ్ ఆర్.